హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే వాసుదేవ. హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. ఈ బైబిల్లోని సంఘటనలు, సన్నివేశాలు, దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది చూస్తూ మనం స్వస్థతా క్రియల దగ్గర ఉన్నాము. వాటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఆ స్వస్థత పరచడంలో ఉన్న విశేషం ఏంటి? ఈ స్వస్థత ద్వారా మనం అక్కడి వరకు ఆగిపోకుండా, మనకేదో బాధ కలిగింది, ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాం, అతని యొక్క ప్రార్థన ద్వారా స్వస్థత కలిగింది మనకి. సో ఇప్పుడు ఆయన మనల్ని స్వస్థత పరిచాడు కాబట్టి ఆయన చాలా గొప్పవాడు అని ఆయన రూపాన్ని మనం సామాన్యంగా మన మనసులో పెట్టుకుని మనము పూజ చేస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. మంచిదే. ఇంకొంచెం ముందుకు జరిగి ఇది ఎట్లా జరిగింది స్వస్థత అనేది కొద్దిగా గమనిస్తే, అందరిలోనూ ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో మొత్తానికి ఆధారమైనది డివైన్ ప్రెజెన్స్,
అది ఈ స్వస్థత మరలా పూర్వపు స్థితి, యథాస్థితి. ఈ అనారోగ్యానికి ముందు ఏ స్థితి అయితే ఉందో, ఈ బాధలు రావడానికి ముందు ఏ స్థితి అయితే ఉందో, బాధలు లేని, అనారోగ్యం లేని, ఆరోగ్యకరమైన స్థితి ఏదైతే ఉందో అది మరలా పునఃప్రతిష్ఠ చేయబడుతుంది. ఎట్లా జరిగిందది? ఎందువల్లంటే ఇద్దరిలోనూ చేసేవాళ్ళును, చేయించుకునే వాళ్ళును ఇద్దరిలోనూ ఉన్నటువంటి ఆ డివైన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో, ఆ దైవ సాన్నిధ్యం, దానివల్ల అది సాధ్యపడింది. ఒకటి మనకి స్వస్థత చేకూరటంలో మనలో ఉన్న ఆ డివైన్ ప్రెజెన్స్ ఎక్కువగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆయన్ని మనం ప్రార్థించడం వల్ల ఏమైంది? ఆయన మనకి స్వస్థత చేకూరుస్తాడు అన్న నమ్మకం ఒకటి ఏర్పడింది. జీసస్ ద క్రైస్ట్ మనకి ఆయనకి చెప్తే, ఆయన వైపు తిరిగితే, ఆయన అంగీ యొక్క చివర కొసను పట్టుకున్నా గాని మనకి స్వస్థత జరుగుతుంది అన్నది ఒక భావం మనలో నుంచి మొదలైంది. ఆ భావానికి అనుగుణంగా మనము ఆయన్ని ప్రార్థించి, ఆయనతో చెప్పి, సరే ఇప్పుడంటే ఆయన భౌతికంగా ఇక్కడ లేరు కాబట్టి మన ఎదురుగా ఆయన్ని ప్రార్థించి, ఆయన రూపాన్ని తలుచుకుంటూ, స్మరించుకుంటూ చేసేటప్పుడు కల్లా మనకి ఆ స్వస్థత చేకూరుతుంది. అది ఎట్లాగా ఏంటనేది ఇప్పుడు మనము దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? ఏంటి జరుగుతుంది ఇక్కడ? ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇంటీరియర్ హీలింగ్ గ్రేస్. ఇంటీరియర్ అంటే లోపల, లోలోపల. మనం సామాన్యంగా బయట వెతుకుతూ ఉంటాం. దేనికైనా గాని బయటే చూస్తుంటాం, బయటే వెతుకుతూ ఉంటాం. ఈ బయటదున్నదంతా ఏమిటి? ఇది ప్రతిబింబం. మరి మనం మనకు కావాల్సింది బింబము. ఆ మూలానికి సంబంధించింది. అది ప్రతిఫలించి ప్రతిబింబముగా ఏది కనిపిస్తుందో దాన్ని మాత్రమే మనము చూస్తూ ఉన్నాం. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అట్లా కాకుండా బయట వైపు కాకుండా ఇంటీరియర్. మనం ఇంటీరియర్ డెకరేషన్ అని చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఇప్పుడు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇంటి నిర్మాణం ఎంత సమయం పడుతుందో, ఎంత కాలం పడుతుందో, అంతకన్నా ఇంకా ఎక్కువ కాలం కూడా, అంతకాలము లేకపోతే ఇంకా ఎక్కువ కాలం కూడా ఒక్క ఇంటీరియర్ డెకరేషన్‌కే మనం చేస్తూ ఉన్నాం. ఎంతో అందంగా మలుచుకుంటున్నాం లోపల మొత్తం. గృహం లోపల గదుల్లో లోపల గృహం యొక్క లోపల ఇంటీరియర్ ఎంతో అందంగా దాన్ని అలంకరించుకుంటున్నాం. దాన్ని డెకరేట్ చేస్తున్నాం. ఇంటీరియర్ డెకరేషన్. ఇట్లా ఇది ఎందుకని? అట్లా అంత అందంగా ఉండటం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటుంది అన్న దానికోసం. లోపలంతా చిందరవందరగా ఎక్కడ వస్తువులు అక్కడ ఉండవలసిన చోట కాకుండా చెదలుగా అయిపోయి, మనం ఏదైనా వస్తువు కావాలంటే మళ్ళీ మొత్తం ఎతుక్కునేటట్టుగా, ఎక్కడ ఏ వస్తువు పెడితే ఆ వస్తువు అక్కడే ఉండకుండా అటు ఇటు కదిలిపోతాం. అటు ఇటు చేయటం వల్ల గందరగోళంగా ఉండి మనసు ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటీరియర్‌గా చక్కగా దాన్ని అమర్చుకున్నామో, ఏ వస్తువు ఎక్కడుండాలో, ఏ ఫోటో ఎక్కడ ఉంటే బాగుంటుందో,
ఫ్లవర్ వ్యాజ్ ఎక్కడుంటే బాగుంటుందో, షాన్లియర్ ఎక్కడుంటే బాగుంటుందో, ఇట్లాగా రకరకాలుగా కొన్ని అమర్చేటప్పటికల్లా ఎంతో అందంగా కంటికి ప్రశాంతత, మనసుకి ప్రశాంతత ఉండిపోతుంది. ఇందులో కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒక చక్కటి బంధం ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయానికి చిరాకులు, పరాకులు గాకుండా, చిన్నది అదేముందిలే అన్నట్టుగా తోసేసుకుంటాము. అదే ఈ గదంతా చిందరవందరగా ఇంటీరియర్‌గా లోపలంతా చిందరవందరగుంటే గృహం లోపలంతా, ఈ చిన్న విషయానికి కూడా పెద్దగా మనము అరుచుకోవటాలు, ఘర్షణలు ఇట్లాగా అవుతూ ఉంటుంది. అదే చక్కగా అలంకరించేటప్పటికల్లా కొంచెం పొరపాట్లొచ్చినా గాని పర్లేదులే, ఏముందిలే అది అన్నట్టుగా మనం తోసేసుకొని ఎళ్ళిపోతాం. అట్లా ఇంటీరియర్‌కి అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం. ఇటు ఆధ్యాత్మికంగా గూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం లోపలంతా నిండి ఉన్నది ఆ దైవ సాన్నిధ్యం, డివైన్ ప్రెజెన్స్. అందుకని ఇంటీరియర్ లోపలికి లో భాగం. ఎందుకు ఇంటీరియర్‌కి వెళ్ళాల్సొస్తుంది అంటే, ఇప్పుడు మనము స్వస్థత చేయాల్సిన అవసరం ఏర్పడింది. స్వస్థత ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? అస్వస్థతలో ఉన్నాం కాబట్టి. ఈ అస్వస్థతకి ఎక్కడ ఉందిది? లోపలే ఉంది ఇంటీరియర్‌గా. స్వస్థత ఎక్కడుంది? అది లోపలే ఉంది ఇంటీరియర్‌గా. ఈ 2 గూడా ఒకటికి సంబంధించిందే. ఉంటే ఆరోగ్య స్థితి, లేకపోతే అనారోగ్య స్థితి అన్నట్టుగా. ఒకటే అటు ఇటు మారుతుంటుంది. ఎప్పుడు మారుతుంది? దానికి సంబంధించినటువంటివి కొరవ, తరుగు లేకుండా అందుతూ ఉంటే, అప్పుడు పూర్తిగా ఆరోగ్య స్థితి ఉంటుంది. ఎప్పుడైతే తరుగు ఏర్పడుతుందో, దాంతో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వీలు లేకుండా ఆ పనిలో తేడా వచ్చేస్తుంది. పనిలో తేడా వచ్చినప్పటికల్లా మరి లోపల ఇవి సూక్ష్మంగా ఉండేవి. అవి విషయాలు బయటకి మనకి వెంటనే తెలియదు. మనకి తెలియకపోతే మనం మేలకుండా ఉంటాం. మన ధోరణిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇంక అట్లా అక్కడ ఆ తరుగు వల్ల క్రమక్రమంగా కృషించిపోతుంటుందది. పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు ఇంకా ప్రమాదం ఏర్పడుతుంది. ఒక అవయవము పూర్తిగా కృంగి, కృషించి, నీరసించి, పూర్తిగా పని ఆగిపోయిందంటే, ఇంక దాన్ని బాగు జేయడం గూడా చాలా కష్టమైపోతుంది. అందుకని అటువంటి ప్రమాదం లేకుండా వెంటనే మనకి సిగ్నల్, హెచ్చరిక. మనము ఎక్కడైనా గాని ఏదైనా ఒక పెద్ద మిషను, ఒక యంత్రాన్ని, ఒక పెద్ద యంత్రాన్ని బిగించి బిగించినప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు, దాంట్లో ఏదైనా లోపల కొంచెం ఇబ్బందులొస్తాయి. దాన్ని తెలియజేయటానికి. ఆ ఇబ్బందులు మనం గమనించలేదనుకోండి, ఇంకదలా పెద్దదయిపోతుంది. మొత్తం యంత్రమే పేలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా చిన్నదేదో తేడా వచ్చినప్పుడు వెంటనే మనకి తెలియటానికి వీలుగా రెడ్ సిగ్నల్, రెడ్ లైట్ ఎలిగేటట్టుగా ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా మనకి తెలియటానికి వీలుగా. ఆ రెడ్ లైట్ ఎలగంగానే ఆ రెడ్ లైట్ నుంచి ఒక సౌండ్ రాంగానే సైరన్ లాగా మోగుతుంటే అప్పుడు మనం అలర్ట్ అవుతాం. అరే! ఏదో తేడా వచ్చిందిక్కడ ఏంటి అని చెప్పి వెంటనే దాన్ని చూసుకొని జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడ తేడా వచ్చిందో, ఎక్కడ తరుగు ఏర్పడిందో దాన్ని సరిజేసేస్తాం. మళ్ళీ మామూలుగా అయిపోతుంది. చక్కగా పనిచేస్తుంటుంది. అప్పుడు ఈ రెడ్ లైట్ ఆగిపోతుంది ఆ ప్రయత్నం. రెడ్ లైట్ మనం ఆపక్కర్లేదు. రెడ్ లైట్ మనం వేయము. రెడ్ లైటు మనము ఆపము. రెడ్ లైట్ ఎప్పుడు ఎలిగింది? అక్కడెప్పుడు తేడా వచ్చిందో అప్పుడు రెడ్ లైట్ ఎలిగింది. అంటే సిగ్నల్ మనకి హెచ్చరికగా మనల్ని అలర్ట్ చేయటం కోసం అది సంకేతంగా వచ్చిందది. ఇప్పుడు ఆ సంకేతాన్ని మనం అర్థం చేసుకొని వెంటనే ఎక్కడైతే
అక్కడ తరుగుదల ఏర్పడిందో, ఆ లోపం ఏర్పడిందో, లోటు ఏర్పడిందో, అక్కడికి వెళ్ళిపోయి దాన్ని సరిజేశాం. దాంతో మళ్ళీ యథావిధిగా పనిచేయటం ప్రారంభించింది. దాంతో ఏమైంది? రెడ్ లైట్ ఆగిపోయింది ఆ ప్రయత్నం. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇంటీరియర్. మనం బాహ్యంగా ఎక్కడ పెట్టలేదు గదా! మిషన్ లోపల ఎక్కడైతే మిషన్ మొత్తం ఇంటీరియర్‌గా ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా తెలిసేటట్టుగా ఆ మిషన్‌కే బిగించి ఉంచాము ఆ రెడ్ లైట్. అట్లాగే ఈ దేహము ఈ యంత్రము ఎక్కడ ఏ తేడా వచ్చినా గాని వెంటనే మనకి సిగ్నల్స్ ఇస్తాయి. వేటి ద్వారా? వేదనల ద్వారా, బాధలు, కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, తలనొప్పి, ఇట్లా రకరకాల నొప్పులు, రకరకాల వేదనలు. ఎక్కడో చోట ఏ అవయవం సరిగా సెటన్ ఏదో అవయవం తేడా వచ్చిందో, ఆ అవయవంలో అది రావటానికి ఆ తేడా తెలియచెప్పడం కోసం మనం వెంటనే తలకి సంబంధించిందయితే తలనొప్పి, కంటికి సంబంధించిందైనా మళ్ళీ ఆ కంటి నొప్పి, చెయ్యి నొప్పి, కడుపు నొప్పి, కడుపులో సరిగ్గా జీర్ణం కాలేదు, కడుపు నొప్పి. ఇట్లాగా ఇవన్నీ నొప్పులు మనకి సిగ్నల్ ఏంటన్నమాట? నొప్పులు. అక్కడ ఎట్లాగైతే రెడ్ లైట్ ఎలుగుతోందో, లోపల ఎక్కడో తేడా వస్తే, ఆ లోటు ఏర్పడితే, ఆ పని కుంటుపడితే, పని చేయవలసిన విధంగా చేయకుండా కుంటుపడితే, దాన్ని తెలియచెప్పడానికి వెంటనే రెడ్ లైట్ ఎలాగ ఎలిగిందో, ఇక్కడ వెంటనే నొప్పులు మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడేంటన్నమాట, మనకు బాధలొచ్చినాయి అంటే అర్థం ఏంటి? లోపల ఏదో సరి జేసుకోవాల్సిన అంశం ఉంది. లోపల ఏదో తరుగుదల ఏర్పడింది, కొరవ ఏర్పడింది. దాన్ని సరిచేయండి అని రెడ్ సిగ్నల్ లాగా మనకి ఈ వేదనలు మనకి తెలియచెప్తుంది దేహం. వేదనల ద్వారా తెలియచెప్తుంది. రెడ్ లైట్ ద్వారా మిషన్ ఆ యంత్రంలో ఎట్లాగైతే లోపల చెదురుబాటు సంభవించిందో, ఆ చెదురుబాటుని సరిజేయండి. లేకపోతే ఇంకా మీరు నిర్లక్ష్యంగా ఊరుకుంటే చూస్తూ ఊరుకున్నారంటే కొద్దిసేపటికి మొత్తం మిషనే, యంత్రం మొత్తం బద్దలైపోతుంది. మీ ఇష్టం అన్నట్టుగా. అట్లాగే దేహంలో ఈ నొప్పుల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. దానికి సంబంధించి ఏం చేయాలో చేయండి. లేకపోతే ఈ దేహంలో ఆ భాగం చెడిపోవచ్చు పూర్తిగా. పని చేయలేకపోవచ్చు. పూర్తిగా ఆగిపోవచ్చు పని. ఇట్లాగా మనం ఈ గుండెకి సంబంధించి ఈ ప్రాణావయవాలకి సంబంధించినవి ఉన్నాయి కొన్ని. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు ఇలా రకరకాలవి. వాటిల్లో ఏదైనా అయితే ప్రాణాపాయం గూడా సంభవించొచ్చు. కాబట్టి మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. అది సరిజేసుకోండి అని చెప్పడం కోసం వచ్చిన ఈ వేదనలు. అయితే మనం ఇప్పుడేం జేస్తున్నాం? ఆ రెడ్ లైట్ వెలిగింది. బ్లీప్ బీప్ బీప్ అని జెప్పి అది మళ్ళీ రెడ్ లైట్ ఊరికే ఎలిగి ఊరుకోదు. ఆ ఎలిగి అలాగ ఆగిపోయిందనుకోండి అసలు దానెంకాయ మనం జూడం గదా! అందుకని అది బీప్ బీప్ అని ఎలుగుతూ ఆరుతూ, ఎలుగుతూ ఆరుతూ. దాంతో పాటు ఒక సైరన్ లాగా శబ్దం. పెద్దగా ఒక శబ్దం. అక్కడ ఎక్కడ దూరంగా ఉన్నా సరే వెంటనే ఆ శబ్దం విని ఓహ్! ఏదో ప్రమాదం సంభవించింది అని చెప్పి పరిగెత్తుకుంటా మిషన్ దగ్గరికొచ్చేటట్టుగా. అట్లాగే ఇక్కడ వేదనలు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రెడ్ లైట్ ఏంటి? ఏంటి గోల? ఊరికే అని ఆ లైట్‌ని ఆపేస్తామా? లేకపోతే ఆ లైట్ ఎందుకొచ్చిందో, ఏదో లోపల సరిచేయాల్సిందుంది. ఏదో లోపల సరిగా పనిచేయటం లేదు అని దాని దగ్గరికి వెళ్లి అది పరిశీలించుకుని, అక్కడ వైర్ ఏదన్నా తెగిపోవటమో, లేతే ఏదన్నా వీక్‌గా ఉండడమో, అక్కడ గమనించి దాన్ని సరిజేసేస్తే, దాన్ని సరిజేయటం. దాన్ని సరిజేసిన తర్వాత ఏమవుతుంది?
ఈ రెడ్ లైట్ ఆగిపోతుంది. ఆ బీప్ సౌండ్ ఆగిపోతుంది. ఎలగటం, ఆరటం ఆగిపోతుంది. ఆ సైరన్ లాగా మోగటం ఆగిపోతుంది. అంటే మిషన్ మళ్ళీ యథాస్థితికొచ్చేసింది. సమస్థితికొచ్చేసి ఇక తన పని తాను చేసుకుంటా ఉంది. అన్ని పార్ట్‌లు బాగున్నాయి. ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది. అంతకు ముందులాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాం? రెడ్ లైట్‌కి హెచ్చరిక గుర్తుగా పెట్టినది ఏదైతే ఉందో వాటి జోలికి మనం వెళ్ళలేదు. ఆ రెడ్ లైటు వెలగటం, వెలుగుతూ, ఆరుతూ, సైరన్ లాగా మోగుతూ, పెద్ద శబ్దంతో అలాగే గందరగోళం చేస్తుందది. ఇంకా మనం ఇంకొక పనిలోకెళ్ళటానికి లేకుండా అయిపోయింది. అంత పెద్ద సౌండు. దాన్ని విసుక్కోకుండా, దాని జోలికెళ్ళం మనం. ఈ మిషన్‌లో ఎక్కడ తేడా ఉందని చెప్పి మిషన్ దగ్గరకొచ్చాం. గబగబా దాన్ని సరి చేసుకున్నాం. అంతే ఆగిపోయిందది. అట్లాగా ఈ దేహము, వేదనలు, నొప్పులు, భరించలేని నొప్పి. ఆ! ఓహ్! అని గోల గోలగా అరుస్తున్నాం. వెంటనే ఆ నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ అన్నట్టుగా అయిపోతాం. రెడ్ లైట్ ఆరిపేసినట్టుగా. కాకపోతే ఇక్కడేం చేయాలన్నమాట మనం, అది ఎందుకొచ్చింది ఆ నొప్పి? ఆ నొప్పి మనకి తెలియజేయటానికొచ్చినాయి. తేనా వాటిని తగ్గించమని గదా చెప్పింది. ఈ నొప్పి ఎందుకొచ్చింది మనకి అంటే, లోపల సిస్టమ్‌లో ఎక్కడో తేడా వచ్చింది. ఎక్కడో తరుగుదల ఏర్పడింది. లోటు ఏర్పడింది. దాన్ని సరి జేసుకోండి. ఎందుకంటే అది మనకి కంటికి కనపడేది కాదు కాబట్టి సూక్ష్మంగా ఉంటుంది గాబట్టి. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే గాని తెలియదది. అందుకని ఈ నొప్పుల ద్వారా మనకి తెలియజేస్తా ఉంది. మనం అప్పుడు వెంటనే ఏం చేయాలి? ఆ నొప్పుల్ని ఆధారంగా జేసుకొని. ఎందుకంటే ఈ నొప్పులు గూడా మళ్ళీ ఇప్పుడు రెడ్ లైట్ ఉంది అక్కడ యంత్రానికి సంబంధించి. అక్కడ యంత్రంలో ఏది చెడిపోయినా, ఏ పద్ధతిలో ఉన్నా ఒకటే ఆ బీప్ సౌండు, ఒకటే వెలుగుతూ ఆరటూ ఉండడం, ఒకటే సైరన్ సౌండ్. అంతేగాని ఒక 20, 100 భాగాలుంటాయి ఆ మెషిన్‌లో. 100 భాగాల్లో ఏ భాగం చెడిపోయిందో, ఆ భాగానికి తగిన విధంగా ఇక్కడ సౌండ్ రావటం ఉండదు. కానీ దేహం వచ్చేటప్పటికల్లా ఇదొక అద్భుతమైన యంత్రం. దైవం తయారు చేసింది. ఒక అద్భుతమైన యంత్రం. ఈ శిరస్సు మొదలుకొని పాదం వరకు ఎక్కడ ఏది తేడా వస్తే, ఏ అవయవంలో తేడా వస్తే, ఆ అవయవానికి తగిన విధంగా ఆ నొప్పి రావటం. ఆ రెడ్ సిగ్నల్ మనకు అందజేయటం. ఆ అలర్ట్‌నెస్ మనకి ఆ అలర్ట్‌గా ఉండటం కోసం హెచ్చరించటం. ఎక్కడ అవయవం ఉంటే దానికి తగిన విధంగా. అంటే మనం నేరుగా శిరస్సు నుంచి పాదం దాకా మనం పరిశీలించుకుంటా వెళ్ళక్కర్లేదు. ఆ నొప్పి తెలియంగానే, ఆ నొప్పికి సంబంధించి అది దేనికి ఏ అవయవానికి సంబంధించిందో వెంటనే మనకు తెలిసిపోతుంది. ఆ అవయవానికి సంబంధించి మళ్ళీ ఏ స్థాయిలో ఉంటే, అక్కడ తరుగుదల ఏ స్థాయిలో ఉంటే దానికి తగిన విధంగా ఇక్కడ నొప్పి ఉంటుంది. కాబట్టి ఆ నొప్పిలో రకాలు ఎన్నెన్నో రకాలు. ఏ రకంతో నొప్పుందో అక్కడ, దాన్ని గమనించి, దానికి తగిన విధంగా మనం ఇక్కడ వైద్యం జేసుకోవటం. ఇది అంటే ఇంటీరియర్ లోపలే ఉంది మొత్తం వ్యవహారం. బయట ఎక్కడ ఏమీ లేదు అని చెప్పడం కోసం ఇంటీరియర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మిషన్‌ల వరకు మనం ఓకే. ఆ రెడ్ లైట్ జోలికెళ్ళం మనం. మనకు తెలుసది. అంతవరకు మన తెలివి పనిచేస్తుంది. ఏమని? ఇది రెడ్ లైటు హెచ్చరికగా మనకిచ్చింది. దీన్ని ఆధారం చేసుకొని లోపల ఏదో తేడా వచ్చింది. దాన్ని మనం సరి జేసుకోవాలి. పదండి లోపలికి. అని ఆ మిషన్ లోపలికి వెళ్ళిపోయి, దానికి సంబంధించిన విషయంగా ఎక్కడో ఆ తరుగుదల ఎక్కడ ఇది ఉందో దాన్ని సరి జేసుకుంటాం. అంతేగాని రెడ్ లైట్ జోలికి వెళ్ళం. సైరన్ జోలికి వెళ్ళం మనం. కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా మన దేహం దగ్గరికి మనం ఈ సైరన్ జోలికి వెళ్తున్నాం. నొప్పులేంటి సైరన్, రెడ్ లైట్లు, హెచ్చరిక లైట్ ఇది. హెచ్చరించేవి ఇవి. మనం తగ్గించాల్సింది నొప్పుల్ని కాదు.
ఈ నొప్పుల్ని ఆధారంగా చేసుకుని లోపల ఎక్కడైతే ఇంటీరియర్‌గా లోపల లోపల ఏదైతే తరుగుదల ఏర్పడిందో దాన్ని మనం సరి చేసుకుంటే ఇది అప్రయత్నంగా ఎళ్ళిపోతుంది. రెడ్ లైట్ ఎట్లాగైతే ఆగిపోయిందో అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం రెడ్ లైట్‌ని ఆర్పడానికి చూస్తున్నాం. అదే వైద్యం అన్నట్టుగా మనము తగ్గించే విధానం అదేనండి అని చాలా గట్టిగా చెప్తూ మనం అలాగా చేస్తున్నాం. అట్లా కాదు. ఇంటీరియర్ హీలింగ్ గ్రేస్ అది ఎలాగా తగ్గుతా ఉంది. మరి ఈ వీటి ద్వారా ఎలా తగ్గుతోంది? ఈ స్వస్థత క్రియల ద్వారా ఇవి ఎలాగా తగ్గుతున్నాయి అనేది ఇక్కడ మనకి ఇస్తున్నాడు. ఇంటీరియర్ హీలింగ్. హీలింగ్ అంటే స్వస్థపరచటం. అంటే యథాస్థితికి తీసుకురావడం. అంటే ఈ బాధ లేనప్పుడు అంతకుముందు బాగానే పనిచేసిందిగా. మనం చిన్నప్పుడు, మనం యువక యువక వయస్సులో ఇట్లా ఈ వయసులో చక్కగా పనిచేసాం, పరిగెత్తాం, పనులు చకచకా చేసాం. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా. ఇంకా 40, 50 వచ్చేటప్పటికల్లా క్రమక్రమంగా పనిలో వేగం తగ్గింది. షార్ప్‌నెస్ తగ్గింది. మతిమరుపు వస్తుంది నెమ్మదిగా. ఇది ఇట్లాగే రకరకాలయి రావడం ప్రారంభించింది. కాబట్టి ఇవి ఎక్కడ ఏది తరుగుదలొచ్చిందో దాన్ని మనం సరిచేసుకుంటే, మళ్ళీ యథాస్థితిగా యువక వయస్సులో ఎలాగా పనిచేసామో అలాగా పనిచేయటానికి వీలవుతుంది. ఇట్లా స్వస్థత అంటే స్వస్థితి మరలా యథాస్థితికి తీసుకురావటం. ఎట్లాగా? బై గ్రేస్. గ్రేస్ అంటే కృప, దయ, అనుగ్రహం, ప్రసాదం, కటాక్షం. అంటే ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప. ఈ మొత్తాన్ని నడుపుతున్నది ఎవరైతే ఉన్నారో, ఆయనే దీన్ని కూడా ఈ పద్ధతిలోకి తీసుకొచ్చి మన ముందుంచాడు. అయితే మనం చేయవలసిందేంటి? ఇప్పుడు ఈ మొత్తాన్ని నడుపుతున్న వాడెవరో వాడికేసి చూడటం మనం. దానికోసం ఇదొచ్చింది. అంటే మొత్తం చక్కగా ఇచ్చాడు గదా! మన చేతికి ఈ యంత్రాన్ని, అద్భుతమైన యంత్రాన్ని మనకు అప్పజెప్పారు. అయితే ఇది ఒకళ్ళు అప్పజెప్పారని మనకేమీ లేదు. ఇది మనదే అన్నట్టుగా మనం తిరుగుతూ ఉన్నాం. మనమే తయారు చేసుకున్నాం అన్నంత గొప్పగా తిరుగుతున్నాం. దాంతో ఏమైంది? ఈ మొత్తానికి సంబంధించిన వాడు మనకి గుర్తులేదు. ఈ ఆధారం మనకు గుర్తులేదు. మనం మర్చిపోయాం. మరపొచ్చింది. మరెలాగా గుర్తు జేయడం? ఇక్కడేమో ఆయన గుర్తుబెట్టుకుంటూ ఇక్కడ జీవించాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క సంకల్పం ఏంటి? తాను పెక్కులు కావాలి అనన్నాడు. పెక్కులయిన తర్వాత, ఆ పెక్కులు కావాలి అన్న దాంట్లోనే ఇంకొకటి గూడా ఉంది. పెక్కులు అయిన తర్వాత, అనేకము అయిన తర్వాత, ఆ అనేకమందు ఏకత్వాన్ని దర్శిస్తూ, ఆనందంతో, ప్రేమతో ఒకరి పట్ల ఒకరు చక్కగా పలకరించుకుంటూ, నేనే ఎదురుగా ఉన్నది అని నేననుకోవటం. అలాగే అవతల వాడు నేనే ఎదురుగా ఉందని నా గురించి అతననుకోవటం. అతని గురించి నేననుకోవటం. ఉన్నది నేనొక్కటే అన్న దాంట్లోకి రావాలి. అట్లాగా జీవితాన్ని గడపాలిక్కడ. అది ఆయన యొక్క ఉద్దేశ్యం. ఆయన యొక్క లక్ష్యం అది. ఆయన కోరిక. మరి దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మర్చిపోయాం. మరి ఆయన్ని పూర్తిగా మర్చిపోయి మనము నా కోసము అన్న దాంట్లోకొచ్చేటప్పటికల్లా ఇప్పుడేమైంది? బాధలు రావటం ప్రారంభించింది. ఎందుకంటే చెదురుబాటు సంభవించింది. లోపల ఉన్న స్థితి ఒకటైతే మనం ఇంకొకటి అనుకుంటున్నాం. నా కోసము అన్నాము. దైవం కోసము అన్న చోట నా కోసము అనే పదం పెట్టామక్కడ. దాంతో అది సెట్ కాలేదు. తాళం చెవి ఏది పెట్టాలో అది పెడితేనే గదా! తాళం ఓపెన్ అయ్యేది.
దైవం కోసమనే తాళం చెవి పెడితే అప్పుడు చక్కగా ఆ ఇంటీరియర్‌కి వెళ్ళిపోవటం. అక్కడున్న దైవ సాన్నిధ్యాన్ని మనము అనుభూతి చెందుతూ, నిరంతరము ఆ దైవ సాన్నిధ్యంలో ఉంటూ మన పనులు చేసుకుంటా ఉండడం. ఇప్పుడు నా కోసమన్న తాళం చెవి తిప్పుతున్నాం. అదేమో ఓపెన్ అవ్వటం లేదు. దానికి తగిన వేదనలు ఇట్లాగా వస్తున్నాయి. ఎందుకంటే దాన్ని మరలా గుర్తు జేయటం కోసం. వేదనలన్నీ ఎందుకు? 2 విషయాలుగా ఇక్కడుంది. ఒకటి లోపల సరి చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. లోపల ఒక కొరవ ఏర్పడింది. ఒక తరుగుదల ఏర్పడింది. దాన్ని సరిజేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అనేది ఒక విషయం మనకి చెప్పడం కోసం అదొచ్చింది. అయితే ఎలాగా తగ్గించాలి? అనేది గూడా అది చెప్తూ ఉంది. ఆ కొరవని సరిజేస్తే చాలు. నన్ను ఈ నొప్పిని మీరు తగ్గించటం కాదు. ఈ నొప్పి జోలికి మీరు రాకుండా, ఆ కొరవది తగ్గిస్తే నేనెళ్ళిపోతాను అప్రయత్నంగా. దీనికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి అన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వాసు సార్. హల్లెలూయా.